నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని స్థానిక క్లాసిక్ గార్డెన్లో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ ఆధ్వర్యంలో సర్ మీద సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 231 మంది బూత్ కమిటీ అధ్యక్షులతో, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ వార్డు అధ్యక్షులతో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి నందనం దివాకర్, జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్, కన్వీనర్ విజయనందన్, BLAB ఎన్ శ్రీనివాస్, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఒక నెల రోజుల గడువు ఏంటంటే ఈ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి దానిపైన విచారణ జరుగుతుంది. BLO రిపోర్ట్ రాస్తాడు. BLO పైన ఎవరు ఉంటారు? ఉండేటువంటి వ్యక్తి. నేను చాలా మంది EROతో మాట్లాడలేదు. ఓల్డ్ సిటీలో కూడా 3-4 చోట్ల నేను పోయినా. వాడు వీక్లీ మీటింగ్స్ పెడతారు, నేను పోయినా అక్కడికి. ఫోన్లలో మరి చెప్పిన ఏదైనా జరిగితే బిడ్డ నీ ఉద్యోగం పోతుందని చెప్పిన. అల్టిమేట్లీ ERO సంతకంతో అయ్యేదైనా కాకపోయినా ERO సంతకంతో అయితే అంట మీ ఎదురు CEO దగ్గర కూడా వస్తాను నేను సార్. వాళ్ళతో మాట్లాడి ఇది జాగ్రత్త. ఇక్కడ కూడా పార్టీ బుడుతుందా, గెలుస్తారా? కి బెంగాల్ ఇక్కడే బీజేపీ గడ్డ బెంగాల్ గడ్డ మీద 207 సీట్లు గెలిచి ఇవాళ వేరే జెండా కాబడుతున్నాడు. వారికి మొత్తం ఆఫీసర్ అన్ని మన రంగు కాషాయం రంగు వేసి మన బీజేపీ జెండా గెలిచి ఒకటే రోజు. అంటే పవర్ అనేది ఏముంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నాళ్ళని కష్టపడితే ఇట్లా ఏంది మన బాధ, ఏంది దీన్ని వెళ్తుందా లేదా, ఈ అలసిపోయా